ఇక ఇదే విషయంలో ఇంకొక వార్త ఇగో. నెక్స్ట్ టార్గెట్ ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్కు సజ్జనార్ లీగల్ నోటీసు. సిట్ పేరిట ఇప్పటికే హరీష్ కేటీఆర్ విచారణ, బీఆర్ఎస్ నేతల లక్ష్యంగా సర్కార్ అడుగులు అంటూ సింగరేణి బొగ్గు గన్ల వ్యవహారం, బొగ్గు బ్లాక్ల వ్యవహారం ప్రభుత్వంలోని అవినీతిని బట్టబయలు చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ అగ్రనేతలే లక్ష్యంగా సర్కార్ తెరలేపిన డైవర్షన్ పాలిటిక్స్కి రోజుకో మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ దానిపై దర్యాప్తునకు ఓ సిట్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎత్తుగడలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ను 7 గంటల పాటు విచారించిన సిట్టు శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారణకు పిలిచింది. ఆ తర్వాత తాజాగా మరో నేత అయినటువంటి ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఒకసారి చూడండి ఇక్కడ. మనము ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, కాల్ చేద్దాం. అయితే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సిట్ చీఫ్ లీగల్ నోటీసులు ఇవ్వడం వివాదాన్ని మరో మలుపు తిప్పింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారిని నోటీసుల పేరుతో గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా బీఆర్ఎస్ నేత రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సిపి సిట్ అధికారి సజ్జనార్ శుక్రవారం లీగల్ నోటీస్ పంపారు. తనపై చేసిన ఆరోపణలకు 2 రోజులు ఆధారాలు ఇవ్వాలని పేర్కొన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్ సిట్ అధిపతి సిపి సజ్జనార్ మీద 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని, వాటిపై దర్యాప్తు జరిపేందుకు మరో సిట్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని నోటీసులో ప్రస్తావించారు. ఆర్ఎస్పీ వ్యాఖ్యలు బాధ్యత రహితంగా, తప్పుదో పట్టించేవిగా, ఎటువంటి ఆధారాలు లేకుండా తన పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. సిట్ దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రవీణ్ కుమార్ ఆరోపించినట్టుగా తనపై 7 క్రిమినల్ కేసులు సంబంధించిన పూర్తి వివరాలను 2 రోజుల్లో ఇవ్వాలని తెలిపారంటూ ఇక్కడ ఏమంటాడంటే ఆయనపైనే అసలు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయని ప్రవీణ్ కుమార్ అంటా ఉన్నాడు. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అందుబాటులోకి వస్తారేమో. ఎవరైతే విచారణ చేస్తున్నారో ఆయనపైనే కేసులు ఉన్నాయని డైరెక్ట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆరోపిస్తున్నాడు. ఇక్కడ కనిపిస్తూ ఉంది క్లియర్గా. సో ఆయనకు అసలు సజ్జనార్కి అసలు విచారణ అర్హత లేదని చెప్పి అంటున్నటువంటి ఈ వార్త ఏదైతే ఉందో ప్రవీణ్ కుమార్ గారితోనే. అన్న గుడ్ మార్నింగ్ ప్రవీణ్ సార్. ప్రవీణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. నరేష్ మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ నరేష్. లైవ్లో ఉన్నారు మీరు లీడర్ టీవీ నుంచి. చెప్పండి అన్న. అన్న ఏం లేదు, ఇలా సజ్జనార్ పైన మీరు ఆరోపించారు కదా, మీకు నోటీసులు వచ్చినాయి కదా, మీరు ఎట్లా మరి ఫైట్ చేస్తారా? నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే? నేను ఆయన మీద ఏమీ ఆరోపణలు చేయలేదండి. నేను వాస్తవాలు ముందర పెట్టిన. నేను వ్యక్తిగతంగా దూషించే నేచర్ నాది కాదు. నేను చేయను కూడా. ఆయనతో కలిసి మేమందరం కూడా కలిసి ఒకటే డిపార్ట్మెంట్ లో పనిచేశారు. 2.5 దశాబ్దాలుగా పనిచేసినాం. ఓకే. నాకు అట్లాంటి వ్యక్తిగత దూషణ చేసే వ్యక్తిని కాదు. నేను ఆయన కూడా తెలుసు. అంటే తన పైన 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్తున్నారు మీరు. ఆయన మీద ఉన్నాయని చెప్పలేదండి. నేను చెప్పింది మీరు పత్రికలో వచ్చింది నమస్తే తెలంగాణ. నేను ఏం చెప్పినట్టే, ఆనాడు ఓట్ ఫర్ నోట్ కేసులో ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మీద చాలా కేసులు పెట్టిండ్రు. కరెక్ట్. ఆనాడు ఇంటెలిజెన్స్ లో ఉన్నది సజ్జనార్ గారు అని నేను చెప్పాను. ఇంటెలిజెన్స్ లో వన్ ఆఫ్ ద ఆఫీసర్ సజ్జనార్ గారు అని నేను చెప్పిన. ముందర నేను చెప్పిన తర్వాతనే అవన్నీ చెప్పిన. ఆ కేసులు ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టినో చెప్పినా నేను. అంతే. ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అవన్నీ చేయాలి. రెండవది ఏంటంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లలో తెలంగాణ ఇంటెలిజెన్స్ మీద కేసులు బుక్ అయినాయి. అది కూడా ట్యాపింగ్ మీదనే బుక్ అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్ లో ఉన్నది సజ్జనార్ గారు, ఎస్ఐబి ఇంటెలిజెన్స్. సో దాంట్లో ఉన్నది సజ్జనార్ గారు. ఇప్పుడు అదే సజ్జనార్ గారు సిట్ చీఫ్ గా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్పిన. అంతే. ఆయన వ్యక్తిగత దూషణలు వాటి పెట్టి నేను చేసే అలవాటు కూడా లేదు. ఆయన అంత కష్టపడి సంపాదించుకున్న ఆయన ప్రతిష్టను నేను భంగం చేయను. ఎవరి ప్రతిష్టను కూడా భంగం చేయను. కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అందుకని వాస్తవాలు చెప్పినా నేను. ఆయన ఆ రోజు ఇంటెలిజెన్స్ అధికారుల మీద ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు కేసు పెట్టిండు చాలా పోలీస్ స్టేషన్. సో అది పత్రికలో వచ్చిన కథనాలే. ఆ పత్రికలో వచ్చిన కథనాలను ఉటంకిస్తూ నేను చెప్పిన. ఆనాడు ఇంటెలిజెన్స్ సజ్జనార్ గారు కూడా ఉన్నారు. మరి అదే సజ్జనార్ గారు ఇప్పుడు సిట్ చీఫ్ గా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్పిన. అంతే. దాని నుంచి ఇంకా నేను ఆయన వ్యక్తిగతంగా దూషించడం కానీ లేకపోతే రకరకాల ఆరోపణ చేయడం నేను చేయను. అట్లా నాకు అలవాట్లేదు. అంటే తను అధికారిగా ఉండడం అంటే ఇప్పుడు విచారణ సరిగ్గా జరగదని అనుకుంటున్నారా, నమ్ముతున్నారా? అట్లా అంటే అది కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. మరి ఇప్పుడు ఆయన అధికారిగా ఉన్నారా లేదా విచారణ సిట్ యాజ్ అన్ ఎంటిటీ అసలు విచారణ ఎక్కడ చేస్తుంది? అంతా కూడా కక్ష కార్పణ్యాలే నడుస్తున్నాయి కదా. ఒక సిట్ వేసిండ్రు, మళ్ళీ 2వ సెట్. ఎన్ని సెట్లు వేస్తారు అట్లా?
ఎన్ని సీట్లు ఇస్తారు? పొలిటీషియన్స్ కు పోలీసు వాళ్ళకి ఏం సంబంధం ఉంటది ట్యాపింగ్ లో? అదే కదా నేను నిన్న చెప్పింది. కేసీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పిండ్రు, అసలు మాకేం సంబంధం ఉంటుంది, వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎడికలో తెస్తారు ఇన్ఫర్మేషన్, మాకు బ్రీఫ్ చేస్తారు అంతే, మేమేం పర్టికులర్ చెప్పము అన్నారు. కానీ ఇక్కడ అంతే కదా. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి కనపడ్డది సార్. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసిర్రు, హీరోయిన్ల వీడియోలు చేసిర్రు అని ఇది అదని చెత్త వాగిర్రు చాలా మంది. ఇలా అధికారులు చెప్తారు అసలు అదేం లేదని. మరి కాదండి, మరి అట్లా మరి సజ్జనార్ గారు, నేను వారి పేరు తీసుకున్న వరకే వారు ఇంత బాధపడి నాకు 10 గంటలు రాత్రి 12:30కి నాకు నోటీస్ పంపించారు. మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళ మీద ఇంత దుమ్మెత్తిపోస్తున్నారు, అది నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు, ఏదైనా అశ్లీలమైన తమ్నైల్స్ పెడుతున్నారు, మరి వాళ్ళకి ఎంత బాధ ఉండాలి? అన్నిటికంటే దారుణం అంటే తీన్మార్ మల్లన్న, మరి ఆయన పెట్టిన తమ్నైల్స్, ఆయన సిపి సజ్జనార్ మొత్తం నీ భాగవతం అంతా నా చేతులు ఉంది అంటాడు. మరి ఆయనకు రావా నోటీసులు? ఆయనకు రావు, అది కాంగ్రెస్ కదా. ఓకే, అంటే ప్రవీణ్ కుమార్ అల్కా దొరికిందా? ఇక ప్రవీణ్ కుమార్ అల్కా దొరికిందా లేదా అనేది ఇక మీరు సజ్జన అంటే ఇప్పుడు మీరు అన్న ఒక్క మాటకే మీకు ఇలా నోటీసులు 2 రోజుల్లో మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. క్రిమినల్ డిఫామేషన్ అన్ని. నేను అన్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారుల మీద కేసులు పెట్టిండ్రు. ఆ రోజు ఆనాడు ఇంటెలిజెన్స్ లో సజ్జనార్ గారు ఉన్నారు. సజ్జనార్ గారు ఉన్నప్పుడు మరి అదే సజ్జనార్ గారు ఇలా సిట్ చీఫ్ ఎట్లా ఉంటారు అన్న. అంతే తప్ప వ్యక్తిగత దూషణలు, లేకపోతే నువ్వు ఉగ్రవాది, తీవ్రవాది, లేకపోతే అశ్లీలమైన ఆరోపణలు చెయ్యరు. మీ నేచర్ కూడా కాదు, నా వల్ల కాదు, నాకు ఆ భాష రాదు, నేను చేయను. ఆయన ఇద్దరం కలిసి పనిచేస్తాం సర్వీస్ లో. ఆయనకు నాకు వ్యక్తిగతంగా ఏమంటారు? సో తీన్మార్ మల్లన్న అయితే ఏమన్నారు అయితే అది ఇక మరి సజ్జనార్ గారిని అడగాలంటే. అంటే అవి ఇలా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతా ఉన్నాయి. నాకు చాలా మంచి మిత్రుడు, నేను ఆయన గురించి అడగడం కరెక్ట్ కాదు కానీ ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటా ఉన్నారంటే, నేను పర్టికులర్గా డైరెక్ట్గా ఏమంటారు వ్యక్తిత్వ హననం చేయడానికి ఏం ప్రయత్నం చేయలేదు. ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన నేచర్ గురించి ఏం మాట్లాడలేదు. నేను అన్నదల్లా మరి అప్పుడు ఆయననే ఆఫీసర్గా ఉన్నాడు కదా. సో ఇగో ఇక్కడ క్లియర్గా రాసిర్రు, ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఓటు కొనుగోలు కోసం 50 లక్షలు ఇవ్వబోయి పట్టుబడిన సందర్భంలో సజ్జనార్ ఎస్ఐబి డిఐజీగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతల్లో ఉన్నారని చెప్పారు. అయితే ఇప్పుడున్నటువంటి డీజీపీ ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడు. అయితే వీరిపై ఏపీలో కేసులు ఉన్నాయని ఆరోపించారు. తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఆనాడు కొందరు రాజకీయ నాయకులు భవానీపురం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, పాయకరావుపేట, అలిపిరి పోలీస్ స్టేషన్లో సజ్జనార్పై ఫిర్యాదులు చేయగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇది అవాస్తవమైతే ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు తను కూడా ఏమన్నాడు, ఎక్కడెక్కడ కేసులు వచ్చినాయో, ఎక్కడెక్కడ కంప్లైంట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ ఊర్లో జరిగినాయో, ఏ నాయకులు ఆనాడు కంప్లైంట్ చేశారో అది చెప్పడానికి ప్రయత్నం చేసిండు. సో దాన్ని ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ పైన డైరెక్ట్గా ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే, ఇగో నువ్వు రావాల్సిందే, 2 రోజులల్లా నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే, హాజరు కావాల్సిందే అని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ తీసిస్తే అయిపోతుంది. ఒకవేళ ఇవన్నీ వాస్తవాలు అయితే తను చెప్పినవి ఇంత క్లియర్గా రాసిరు కాబట్టి వీటిలో ఎఫ్ఐఆర్లు కానీ వీటిలో ఏమన్నా ఉంటే ఆ కంప్లైంట్లన్నీ కూడా తీసి చూపిస్తే సరిపోతుంది. కాకపోతే కొంచెం ఏమో వెనక్కి తగ్గినట్టు అనిపిస్తూ ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిన్న మాట్లాడినట్టుగా ఇలా మాట్లాడతలేడు. ఏమో మరి విచారణ అనగానే లేదా మళ్ళీ ఇట్లా చూసిరు కదా, అంటే 2 రోజులలో నాకు సమాధానం రావాల్సిందే, కేసుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే అని అన్నారు కాబట్టి ఆయన ఏమైనా తగ్గిండా అని అనిపిస్తూ ఉంది. సో అది కూడా అడుగుదాం అనుకుంటే ఆయన బిజీ ఉన్నట్టుండు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. ఓకే, ఇక్కడ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జనార్ను ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ 2వ సిట్కు విచారణ అధికారిగా నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమ కేసులకు బీఆర్ఎస్ బెదరబోదని, పోరాటం ఆపబోదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు. సర్కార్ది రాక్షసానందం, సిట్ విచారణల పేరిట సీఎం రేవంత్ రెడ్డి వికృత రాజకీయ క్రీడకు తెరలేపారని ఆర్ఎస్పీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ స్కామ్లను వెలికితీసి వాటిపై నిరంతరం ప్రశ్నిస్తున్న కేటీఆర్, హరీష్ రావుపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదని, దేశ రాష్ట్రాల భద్రత గూఢచర్యంలో ఒక భాగమేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారంటూ ఇది మనం మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం కదా. యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఒకటి పని, అంతే, కొత్తది కాదు అది. కాకపోతే ఇలా అది ఎవరికి ఉపయోగపడేటట్టు చేసుకున్నారనే దానిపైనే చర్చ నడుస్తూ ఉంది.